అందరికీ నమస్తే. ఈరోజైతే రెసిపీ అద్దిరిపోయిందండి. అదేంటంటే పచ్చిమిర్చి టమాటా పచ్చడి. చాలా చాలా బావుంది. అసలు ఈ పచ్చడి ముందు ఇంక ఏ కూరలు కూడా పనికిరావనిపిస్తుంది. ఈ పచ్చడి చేసేటప్పుడు నేను రోలు కానీ, మిక్సీ కానీ వాడలేదండి. చాలా ఈజీ పద్ధతిలో మనకు తెలిసిన పద్ధతిలోనే నేను చూపిస్తాను. ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ పచ్చడి కోసం అయితే నేను కొన్ని మిర్చీలు అయితే తీసుకున్నాను. ఎక్కువ కారం తీసుకోకండి, తక్కువనే తీసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు కారమే తెలుస్తుంది కదా. మిర్చీలు కొంచెం తక్కువ తీసుకున్నామంటే టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. ఎక్కువ కారం వల్ల మళ్ళీ తినలేకపోతాము. ఈ విధంగా టమాటాలని, మిర్చీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి రౌండ్ గిన్నెలోనే వీటిని మగ్గపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో ఊరగాయ పచ్చళ్ళ కంటే రోటి పచ్చళ్ళు ఎక్కువగా తింటున్నారు. వాళ్ళకేంటంటే టైం ఉండట్లేదు అనమాట రోట్లో చేసుకోవడానికి. కొంతమందికి ఓపిక ఉండదు. ఆ మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోయి అసలు టేస్టే ఉండదు. అలా రోలు వాడకుండా, మిక్సీ వాడకుండా ఈ పద్ధతిలో అయితే చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మగ్గపెట్టుకోవాలి. ఇందులో మనకు టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటా వచ్చే నీరుతోనే సరిపోతుంది. మళ్ళీ ఎగస్ట్రా మనం నీరేం పోయాల్సిన అవసరం లేదు. చూడండి, 1 నిమిషం మూత పెట్టంగానే టమాటాలు, మిర్చీలు 2 కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి. ఈ పచ్చడి మాత్రం రుచి అసలు చేసుకొని తింటేనే తెలుస్తుందండి, అంత బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. 2 కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాం. చల్లారక ముందే రెడీ చేసుకోండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ఇదే అన్నమాట. పప్పు గుత్తితోటి మెత్తగా ఎనుపుకోవడమే. పప్పును మనం ఎట్లా ఎనుపుకుంటాం కదా, సేమ్ అంతే. ఇందులోకి ఉప్పు కాకుండా ఇది వేసుకోండి, అంటే సాల్ట్ కాకుండా కల్లు ఉప్పు వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. మా పిల్లలకి ఈ విధంగా చేస్తే భలే ఇష్టం అండి. అసలు రోట్లో కంటే కూడా ఈ విధంగా చేయమంటారు. టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేస్తే తొందరగా కూడా అయిపోతుంది, మనకు పెద్ద కష్టం అనిపించదు. కొంతమంది ఏంటంటే రోడ్డు దగ్గర కూర్చొని దంచేదానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళైతే ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి నేను కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే వెల్లిపాయలు ఆల్రెడీ కొంచెం ఇట్లా నలిపేసుకొని ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట. ఎల్లిపాయలు మనం డైరెక్ట్ అలా వేయకూడదు. ఎల్లిపాయలు మనం ముందుగానే కొంచెం అట్లా దంచేసుకొని ఈ పచ్చడిలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ తోటి పచ్చడి ఇంకా రుచి పెరుగుతుందనమాట. చాలా అద్భుతమైన పచ్చడి అండి. ఈ టేస్ట్ కంపల్సరీగా మీరు రుచి చూడాల్సిందే, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. వేరే ఎన్ని కూరలు ఉన్నా సరే ఈ పచ్చడి ఉందంటే ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తాను, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ ఈజీ పచ్చడిని రోటి పచ్చడి రుచి వచ్చేలాగా ఉంటుందండి, అంతకంటే కూడా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా పచ్చళ్ళు ఇప్పుడు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు లేరు కదండి. ప్రతి ఒక్కరికి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.